హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లాగ్ అండి. ఇదైతే మేము విలేజ్‌కి వచ్చామని చెప్పాం కదా! చూడండి మా చెట్టుకైతే మందార పూలనమాట. ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో. చూడ్డానికి ఎంత బాగున్నాయి అంటే మార్నింగ్ తీసాననమాట. చెట్టు నిండా మందార పూలే ఉన్నాయి. చూడ్డానికి లుక్ కూడా చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో అయితే తీసేసాననమాట. చూడండి ఇక్కడైతే ఎవ్రీ ఇంటికైతే ఒక చెట్టు మందారం చెట్టు అయితే ఉంటానే ఉంటుంది విలేజ్‌లో అయితే కంపల్సరీ అండి. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రిషి అమ్మ కరాటీ పంపిస్తున్నాం అనమాట మేము. మార్నింగ్ తను వచ్చేసింది. తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనని చూడడానికి ఇట్లా వచ్చేసామనమాట. చూడండి రిషి అయితే కరాటే నేర్చుకుంటుంది. చాలా బాగా నేర్పిస్తున్నారు సార్ కూడా అండి. సరే ఒక 10 డేస్ ఉన్నా సరే నేర్చుకుంటే బెటరే కదా అని చెప్పి అయితే నేను జాయిన్ చేసాం అనమాట. చూడండి రిషి అయితే కరాటే చేస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి ఈవినింగ్ ఇట్లా అయితే వచ్చేసాం అనమాట. ఇక మేము చదువుకున్న స్కూల్ అనమాట ఇదైతే. గవర్నమెంట్దేనండి. నేనైతే స్కూల్కి వెళ్ళింది. అక్కడైతే చూడండి చిన్న ప్లే గ్రౌండ్ ఉందనమాట. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా అయితే ఉందన్నమాట స్కూల్. కొన్ని చాలా చేంజ్ అయిపోయిందండి స్కూల్ అయితే. అప్పుడు కొంచెం ఓల్డ్‌గా ఉండి ఇప్పుడు అన్నీ కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ కట్టేశారనమాట. మనమైతే కూర్చొని ఉంది అక్కడ. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది మా ఇంటికైతే నియర్‌గానే ఉంటదనమాట. అన్ని గ్రౌండు ఇట్లా బాయ్స్ హై స్కూల్ అని, గర్ల్స్ హై స్కూల్ అని, ఇట్లా చిన్న హై స్కూల్ అనమాట. అన్నీ దగ్గర నియర్‌గానే ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి మేము వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి అన్నీ. ఇక చెప్పా కదండీ అంతకుముందు కూడా పంచాయతీస్ కానీ అన్నీ కూడా నియర్‌గానే ఉంటాయి మాకు. చూడండి రిషి అయితే జారుడు బండ ఎక్కి జారుతుంది. రిషి అయితే ఒక్క దగ్గర అయితే కుదురుగానే ఉండదు. ఏది చూస్తే అది చేసేది అనమాట. చూడండి నేనైతే వీడియో తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అప్పుడు డేస్ మేము చిన్నప్పుడు ఎట్లా వచ్చాము ఎలా ఎంజాయ్ చేసామో అది నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇది నియర్‌గానే ఉంది కాబట్టి వచ్చి ఇట్లా కూర్చొని వెళ్తాం అనమాట పిల్లల్ని తీసుకొని వచ్చి. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇటు సైడ్ అయితే బాయ్స్ హై స్కూల్ అనమాట. పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అందరూ అయితే ఆడుకోవడం ఈవినింగ్ అయితే చాలామంది పిల్లలు కూడా వస్తారనమాట. చూడండి ఇక్కడ కొటేషన్ కూడా చాలా మంచిగా పెట్టారు. అందుకనే వీడియో తీసాను అనమాట. నెక్స్ట్ అది చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇలా అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ కూడా ఉంది పక్కనే అనమాట మనకి. ఇక్కడ బుక్స్ అవన్నీ వస్తాయి. ఎంఈఓ గారు కూడా ఉంటారనమాట. కొంతమంది సార్లు అయితే లోపల ఉన్నారు. అందుకే గేట్ అయితే ఓపెన్ చేస్తుంది. చూడండి పూల చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడైతే. కొంతసేపు అయితే మేము ఇక్కడ కూర్చొని ఇంకా అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోదామని చెప్పి మా వాళ్ళు అయితే గొడవ చేస్తున్నారండి. మేమైతే యాక్చువల్గా అయితే ఎలక్షన్ టైంకి అయితే వచ్చామన్నమాట. ఎలక్షన్కి ఉండేసి ఇక పిల్లలు అయితే ఉందామన్నారు. అందుకే ఉండిపోయి మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ అయితే చూడండి ఇక ఊరు మొత్తం అయితే వెళ్ళి రోజు కూర్చోబెడుతున్నాను. మా మమ్మీ వెళ్దాం పదా అంటే ఇక మొత్తం తిప్పుకొని వచ్చేసి ఇక్కడికైతే లాస్ట్కి ఏమైనా తిందాం మమ్మీ ఏదైనా నూడిల్స్ లాంటిది అన్నారు. ఇంకా ఎతికి అయితే ఒక్క నూడిల్స్ బండి అయితే కనిపించింది అనమాట. ఇక ఇక్కడైతే కూర్చున్నారు మా వాళ్ళు. చూడండి వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము. తింటున్నారు వీళ్ళైతే. ఎక్కువ అయితే ఇలాంటివి అయితే ఫాస్ట్ ఫుడ్లు తక్కువ ఉంటాయండి విలేజ్ కదా. ఎక్కువ పునుగులని అవి అయితే ఉంటాయి అన్నమాట. ఫైనల్గా దొరికింది మా వాళ్ళకైతే. టేస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఇక 1 వీక్ వచ్చేసరికి మా వాళ్ళు మమ్మీ బాగుంది టేస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఇదైతే ఎక్కువ అయితే నూడిల్స్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. నూడిల్స్ కూడా తింటున్నారు ఫైనల్గా. చూడండి ఈవినింగ్ కదా కొంచెం మా వాళ్ళు కూడా ఆకలి మీద ఉన్నారు. అదే కాక ఊరు మొత్తం అయితే తిప్పి చూపించారు వీళ్ళకి. ఇక దెబ్బెమ్మడైతే మా మమ్మీ ఇంకొకసారి విలేజ్కి మొత్తం చూపివానం సౌండ్ అయితే చేయకుండా ఉంటారని చెప్పి మొత్తం తిప్పి తీసుకొచ్చాను. అందుకే మా వాళ్ళు అయితే తింటున్నారు అనమాట ప్రశాంతంగా రిలాక్స్డ్గా అయితే ఇట్లాగా. బాగానే తినేసేసా ఇక అయితే బయలుదేరామన్నమాట మేమైతే. నెక్స్ట్ అయితే చూడండి ఇక వాటర్ అయితే కావాలి కదా. ఇక ఆ వాటర్ అయితే బాగుండాలి అని చెప్పి ఇక అవుట్ సైడ్కి వచ్చి అయితే ఇలా అయితే ఒక సోడా ఆర్డర్ చేసామన్నమాట. సోడా చూడండి కలుపుతున్నారనమాట. ఇక సోడా కలిపి సోడా తాగుదాంలో తలా ఒకటి అని చెప్పి సోడా తీసుకున్నాం మేము. చూడండి సోడా అయితే రెడీ అయిపోయింది. రిషిని తాగని చెప్పి ఇస్తున్నాను. ఇలా ఉంటుందండి ఊరైతే మాది. నేనైతే చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అయితే నాకు గుర్తొచ్చినాయి. మాది కాక మా పిల్లలతో ఇలా తిరుగుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇదండి మా అమ్మ వాళ్ళకైతే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం అనమాట. వీడియో అయితే అస్సలు అయిపోలేదండి. అసలు ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంది అనేది దీంట్లోనే ఉందన్నమాట. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇక వచ్చేసాము. లోపల అమ్మ వాళ్ళు అయితే ఇక లోపల ఉండి సీరియల్స్ అయితే చూస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంటుందండి విలేజ్లో. మంచిగా ఈవినింగ్ టైం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఈ పొల్యూషన్ లేకుండా అయితే మంచిగా బాగుంటుంది. చూడండి మా వాళ్ళు అయితే లోపలికి వెళ్తున్నారు. చూడండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను. ఊరు చూపించేసింది కానీ అమ్మ వాళ్ళ ఇల్లు చూపించలేదు అనుకుంటున్నారా? ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట బిల్డింగు. కొంచెం ఇల్లు అనేది కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మంచిగా ప్రశాంతంగా అయితే మనం కూర్చోవచ్చు. ఈ ముగ్గులు అయితే మేమే పెట్టేసాం అనమాట నైట్. ఇక మన వాళ్ళు అందరం కలిసి అయితే ఇలా ముగ్గులు వేసాం అనమాట. కొంచెం వర్షం అది పడినా కూడా మా అమ్మ ముగ్గులు వేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉంటుందని ఇలా ముగ్గులు అయితే పెట్టేసాను అనమాట. కలర్ పెయింటింగ్ అయితే వేసాము అనమాట ఈ బండల మీద.
నెక్స్ట్ అయితే చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే అన్ని బండలు వేసేసి చాలా చెట్లు ఉండేవండి, ఇవన్నీ క్లీన్ చేసేసి అనమాట ఇట్లా బండలు వేసామన్నమాట. చాలా బాగుండే అంతకుముందు అయితే క్లీన్ చేసి పిచ్చామన్నమాట అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు యూఎస్ నుంచి. నెక్స్ట్ అయితే చూడండి ఇంట్లోకి వెళ్తే అనమాట 2 బెడ్రూమ్స్ ఉంటాయి, అది కిచెన్ అనమాట అమ్మ ఉన్నది. నెక్స్ట్ అయితే చూడండి ఇదేమో కొంచెం డబల్ బెడ్రూమ్ అనమాట, ఇలా పెద్దగా ఉంటుంది అనమాట. కబోర్డ్స్ అన్నీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే. చూడండి అన్ని కబోర్డ్స్ ఉంటాయి, అన్నీ ఇట్లా ఉంటుంది అనమాట లోపల. నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే ఇంకొక చిన్నది ఉందన్నమాట, చిన్న బెడ్రూమ్ అనమాట ఇక్కడ. ఇక అమ్మ నాన్న ఇద్దరే ఉంటారండి, ఇంకా మేము వెళ్తేనే ఇక అవి ఇవన్నీ చూడండి అయితే బెడ్ మీద అయితే అన్నీ పెట్టేసాం సామాన్ అయితే. నెక్స్ట్ అయితే ఇదంతా హాల్, అమ్మ అయితే ఇక చూడండి కిచెన్లో ఉంది. మీకోసం అయితే హోమ్ టూర్ చేస్తానండి నెక్స్ట్ టైం అయితే. జస్ట్ నేనైతే ఎలా ఉంటుంది ఏంది విలేజ్లో అనేది చూపిస్తూ ఉన్నాను. ఇక నానైతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు మాట్లాడుతూ ఉన్నారనమాట నాన్న. చూడండి అవుట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న పైకి వెళ్తే ఇంకొక ఫ్లోర్ వస్తుంది, దానికైతే చూడండి కింద అయితే ఇట్లా ఉందన్నమాట. బండలే పిచ్చేసాను అనమాట రీసెంట్గానే, మా పాప వాళ్ళ ఫంక్షన్ అప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా యూఎస్ నుంచి వచ్చారు కదా అందుకని నీట్గా ఉంటుందని. కరేపాకు చెట్లు అండి చూడండి ఎన్నిగానో వచ్చినాయి అంటే, చెట్టు నరికేసినా కూడా కింద నుంచి అయితే తెగ వచ్చేసినాయి అనమాట. ఫ్రెష్ కరేపాకు మనకి ఎంత కావాలంటే ఎంత అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే చూడండి దీని గొంతులో అయితే ఇట్లా గోరింటా చెట్టు అయితే వేసాను అనమాట. నా కోసమే నాన్న వాళ్ళు ఇప్పుడు కదండి, అది వేసి కూడా 15 years ఎబో అయిపోయింది అనమాట. అప్పటి నుంచి కూడా ఎందుకు నేను బయటకు వెళ్ళకూడదు అని చెప్పి 15-20 years అవ్వచ్చు. గోరింటా చెట్టు అయితే మస్తు పండుతుంది అండి, గోరింటాకి అయితే రెడ్గా ఉంటుంది. నా చేతులు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. నేను వచ్చినప్పుడల్లా లేదా అమ్మ వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా గోరింటాకి అయితే కంపల్సరీ పంపిస్తూనే ఉంటారనమాట. చాలా ఇష్టం నాకైతే, అందుకని నా కోసం ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ గోరింటా చెట్టు వేశారు. నాకు చాలా ఇష్టం ఆ చెట్టు అంటే. చూడండి నెక్స్ట్ అయితే పైకి వెళ్ళిపోతున్నా, మను వాళ్ళు కూడా పైనే ఉన్నారు, మను రిషి కూడా. చూడండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిందనమాట. ఇటు సైడ్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట, మా రిలేటివ్స్ వాళ్ళది ఇదే ఇటు సైడు ప్లేస్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ అయితే చూడండి పైకి వెళ్తున్నా, చూడండి రిషి అయితే ఎట్లా కూర్చుందో. ఇక్కడైతే పెయింటింగ్ వేస్తున్నారనమాట వాళ్ళు గడపలకి, అది చెప్పా కదండి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిందని. ఇది ఈ రూమ్ అయితే రెంట్లకి ఇద్దామని చెప్పి అనుకున్నారు నాన్న వాళ్ళు, అందుకని అనమాట. ఇక పెయింటింగ్ కూడా మేము ఉన్నాం కదా సింపుల్గా వేసేద్దాంలే అని చెప్పి గడపలకైతే వేస్తున్నాము. చూడండి ఇటు సైడ్ అయితే బాల్కనీ ఉంది, ఎంత గాలి వస్తుందంటే నైట్ టైం చాలా బాగుంటుందండి, నాకు చాలా నచ్చింది అసలు. ఇక్కడ నిలబడితే మంచి గాలి వస్తుంది అనమాట. చూడండి డిజైన్ అయితే మేమే సెలెక్ట్ చేసేసాము, చాలా మంచిగా వచ్చింది నీట్గా. నెక్స్ట్ అయితే చూడండి లోపలికి వెళ్తే ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను అనమాట, చాలామంది ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళైతే ఇలా ఓపెన్ కిచెన్ పెట్టుకోవచ్చు అని చెప్పి నాది ఛానల్ అయితే ఉందన్నమాట. చూడండి దీనికి కూడా సేమ్ 2 bedrooms వస్తాయి అనమాట. ఇది ఒకటి చిన్న బెడ్రూమ్ అండి ఇదైతే. దీనికి మేమైతే రెంట్కి ఇద్దామని చెప్పి నాన్న అనుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరు ఉండము, అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా యూఎస్ అని చెప్పి, అందుకని ఇదైతే రెంట్కి ఇద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే రెంట్ కూడా చాలా తక్కువ ఉంటాయండి, కానీ ఇది ఇక్కడికి డబల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు విలేజ్లో. ఇక చాలా తక్కువ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. కానీ తప్పదు కదా ఇద్దాం, వేస్ట్గా ఎందుకులే అని చెప్పి నాన్న ఇద్దాం అనుకున్నారు. మ్యాట్లు అయితే తెచ్చిపెట్టామన్నమాట అప్పుడు మా ఫంక్షన్ అప్పుడు. ఇదేమో పెద్ద బెడ్రూమ్ అనమాట, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీంట్లో. అన్నీ మొత్తం మోడర్న్గా పెట్టారనమాట అన్నయ్య అన్నీ. చూడండి షింకులు అవన్నీ కూడా. ఇక ఇట్లా అవుట్ సైడ్కి వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్లో అయితే చూడండి అన్నీ చాలా ఉన్నాయి షెల్ఫ్లు అయితే. ఇవి మ్యాట్రస్ అయితే అన్నయ్య వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి పెట్టామన్నమాట, ఫంక్షన్ అప్పుడు ఏమైనా కొనుక్కోవడానికి వస్తారు బాగుంటాయిలే అని. చూడండి ఇటు సైడ్ అయితే బాల్కనీ ఇట్లా ఉంటుంది అనమాట. నిజంగా చాలా గాలి వస్తుందండి, చెట్లు కూడా చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇక మా నాన్నను వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట, ఆ బండి స్టార్ట్ అవ్వట్లేదు, అందుకని ఇది బండి గురించి డిస్కషన్ చేసుకున్నారు నాన్న వాళ్ళైతే. చూడండి ఎన్ని చెట్లు, నిజంగా విలేజ్లో ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మనకి గాలికి కూడా పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సిటీలో కంటే విలేజ్లో ఉండడం బెటర్ అని చెప్పి. ఇదండి ఫైనల్గా ఈ వీడియో అయితే మీకోసం అయితే ఇట్లా తీసాను అనమాట. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇదండి సంగతి అయితే. నెక్స్ట్ అది చూడండి ఇట్లా మనం అవుట్ సైడ్కి ఇట్లా సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే అటు సైడ్ నుంచి అయినా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతామండి, మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉందాము. చూడండి ఇటు సైడ్ అనమాట వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ కొంచెం ఇక్కడ ప్లేస్ అయితే వదిలిపెట్టాము. ఎంత బాగుందో కదండి ఇల్లు అయితే, చాలా నచ్చింది. మనకు సిటీలో ఇవైతే 10,000 అని 15,000 అట్లా చెప్తారు, ఎంత తక్కువ చెప్పినా కూడా వచ్చేవాళ్ళే లేరు అనమాట. నెక్స్ట్ అది చూడండి ఇట్లా పైన కూడా వెళ్ళిపోవచ్చు, ఇంకో ఫ్లోర్ వస్తుంది, అదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత బాగుందో, వ్యూ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి గాలి వస్తుంది నైట్ అయితే. మా వాళ్ళు అయితే బిజీగా ఉన్నారన్నమాట ఇలా పెయింటింగ్ వేసుకుంటా. రిషి చూడండి వేస్తుంది.
ఏదో ట్రై అయితే చేస్తుందనమాట. ఓకే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. లైక్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.